ప్లేస్ లో ఇక్కడ చూసారా ఫ్లవర్స్ అని చెప్పి. ఇది టుడే ఇస్ 30th. ఇంకా చూడండి ఇక్కడ ఒక పువ్వు, ఇక్కడ ఒక పువ్వు మందార, అక్కడ ఒకటి, మళ్ళీ ఇక్కడ సన్న సూపర్ ఉన్నాడు. ఈరోజు మధ్యాహ్నము 12 అవుతుంది. బట్ స్టిల్ ఐఎమ్ టేకింగ్ ఫర్ యూ గైస్. దాట్స్ ఇట్. ఈ తొట్టిలో ఉందన్నమాట. బాయ్. ఎంత ఎండ ఉందో. యూ కెన్ సీ దిస్ హాట్ వాటర్ వేసి పెట్టిన. ఇది నాకు టైం లేక డీపర్లోనే పెట్టినా అనమాట. సో నౌ ఐ హ్యాడ్ అ టైమ్. ఐ వాంట్ డూ సమ్ ప్రాన్స్ బిర్యానీ. చూసారా ఎంతలా ఉన్నదో ప్రాన్. టైగర్ ప్రాన్స్ అంటారు. హాట్ వాటర్ వేసాను. సో జస్ట్ సీ దిస్. లెట్ దిస్ గెట్ కూల్. ఓకేనా. లెట్ మీ టేక్ దిస్ టు క్లోజ్. చూడండి all thanks to Bob. ఓకే. సో దీంట్లో ఉన్న నరం ఇలా అంది, ఇలా 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 అని నరంని తీసేసిన తర్వాత ఇది ప్రాన్ అట్లా చూపించా కదా ఆల్రెడీ ప్రాన్స్. ఇదంతా 3 times హాట్ వాటర్, ఎందుకంటే ఫ్రీజర్లో పెట్టినా కాబట్టి గడ్డగా అయిపోయి ఉంటే నా 3 times హాట్ వాటర్లో వాష్ చేసిన ప్రాన్స్. ఇవి నరం కూడా మట్టి నరం. ఇట్స్ నథింగ్ బట్ డైజెస్టివ్ సిస్టమ్. అమ్మే వాళ్ళు ఏమన్నారంటే ఇంత పెద్ద ప్రాన్కి ఏమి ఉండదమ్మా అన్నారు. కానీ ఇట్స్ అ లివింగ్ ఆర్గానిజం కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఆల్సో హ్యావ్ అ డైజెస్టివ్ సిస్టమ్. అందులో ఆ నరంలో మట్టి ఉంటుంది అనమాట. టేస్ట్ మట్టితోటి కలిస్తే గలీజుకుంటుంది కాబట్టి మట్టి తీసేసి ఆ నరంని తీసేసి ఇలా ప్రాన్ అనమాట. సో దిస్ ఈజ్ అ ప్రాన్. ఓకే. సో దీనికి ఏమేమి చేయాలా అనేది ఉంది. సో లెట్ మీ ట్రై ఆన్ దాట్. టైగర్ అది ఇప్పుడు నాకు అంత ఓకే లేదు. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ బయటగా తీసుకొచ్చాను. సో జస్ట్ డ్రాపింగ్ ఫోర్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక ప్యాకెట్. ఎక్స్పైరింగ్ జ్యూసెస్ వాడతానండి, జస్ట్ అ లిటిల్. ఓకే. నెక్స్ట్ లెట్ మీ యాడ్ సాల్ట్. ఇదిగోండి సాల్ట్, చూడండి జస్ట్ ఫర్ ద పర్పస్. అంతే, లిటిల్ సాల్ట్. మళ్ళీ కారం 2 spoons వేస్తాయండి, 3 spoons. మళ్ళీ ధనియాల పొడి. ఇదే ఇంత పోండి. లెట్స్ టచ్ ఇట్. ఒక చిన్న స్పూన్, ఎంత చిన్న స్పూన్ చూసారా, దీంతో జీలకర్ర పొడి చేతితో మిక్స్ చేస్తారండి. సాల్ట్ తక్కువ వేసా, ఇట్స్ ఓకే, వేసుకోవచ్చు. మళ్ళీ ఇలా ఓకేనా. సో ఇది ఒక్కటి తిన్నా చాలు, ఒక 2 తింటే హెవీ అవుతుంది. ఎందుకంటే ప్రాన్స్ ఆర్ వెరీ ప్రోటీనిషియస్ కాబట్టి. లెట్ దిస్ సిట్ ఫర్ 6 hours. ఒక ½ an hour. ఎంత చేస్తే అంత బెటరే, కానీ మనకు అంత టైం ఉండదు కాబట్టి అలా కలిపేసి అలా పెట్టేస్తాను అనుకోండి. ఓకే, కరెక్ట్గా దీనికి సరిపడే అంత. చూసారా ఎంత టెండర్గా ఉందో. Alex, what is this, Alex? Dinu, what is this?
ప్రాన్స్. ఓకే, ఇలా రెస్ట్ చేసేద్దాము గైస్. లెట్ దిస్ రెస్ట్ For half an hour. If you have time, for 2 hours and 3 hours. how much it can be, you can keep it such that it The masala will all prawn will get soaked in, then it gets soak in add the more masala taste. so Okay, that guys. it would be delicious. అనుకుంటాను కదా. See my hand. ఆడిపోయింది చూపి ఉల్లిగడ్డలు తీస్తున్నాను. Let's wash our hands. Triple masala. Chinna triple masala. But I like that. Hey Alexa. Let's go outside for some time. అమ్మో ఎండ సంపుతుంది. ఇడున్నప్పుడు కాలు కాలుతుంది. ఇదిగోండి బాస్మతి రైస్. లెట్ దిస్ సోక్ ఫర్ ఎ వైల్. ఇంకా కడగాల, ఇంకా కడిగేసి తీయాల, కడిగేద్దాం. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇస్. ఇక్కడ చూడండి సాంబార్ ఇంట్లో అవుతుంది, అక్కడ వచ్చేసి పచ్చడి కోసము, ఇక్కడ కిచిడి. దీస్ ఆల్సో ఆర్ గెటింగ్. ఇంక ఇక్కడ ఒకటి ఉంది. I'm frying these onions with high flame only, but I want to shift right now this pan to this stove. Let me start up. Alex, this is very nice. It's just in a boiling pan. Let me try it. Let that roast. Meanwhile, I want to keep this dal and let me pour water in it. Because depends on how much that you pour, that will be that way. And let me keep little oil in it. Let me keep little oil in it. Keep this rock salt. 2 spoons of rock salt. One cumin stick for smell. If you want, again one more also you can add it. This one. Okay, bay leaf. One. And one more bay leaf. And this one star. And this one is hing also. Hing also also. And this one is clover. I want to do today variety because I don't want to waste the time. Anyhow we can do it. Okay, these are
లవంగానే ఏమంటారు నో ఐడియా. This is very very important, Sajia. That is very important. Okay guys, సో మనం రెస్టారెంట్ అని కాదు కానీ ఇంట్లో కాబట్టి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. అదేంటి నేను కీప్ సాల్ట్ అనేది అయినది అంత బాగా రోస్ట్ అయ్యేది చూడండి. సో ఇన్ దట్ ఓన్లీ లెట్ మీ యాడ్ ప్రాన్స్. దీస్ ఆర్ ద ప్రాన్స్. లెట్ మీ యాడ్ ఈ ఫ్రెష్ ప్రాన్స్ కాదని చెప్పాను బికాస్ ఆల్రెడీ ప్రాన్స్ విచ్ ఐ యాడెడ్ టు దిస్ వన్. ఓకేనా. గరం మసాలా ఎందుకు వేస్తలేరు అని అంటున్నాం కదా. లెట్ మీ కీప్ రైట్ నౌ గరం మసాలా. ఓకేనా. ఈ స్టవ్ కాస్త ఇది కుక్ కానివ్వండి. ఓకేనా. లెట్ దిస్ రోస్ట్. ఇది బాయిల్ అవుతున్నప్పుడే రైస్ వేసేద్దాం. బాస్మతి రైస్. ఓకే గాయస్, అసలు ఎన్నో పనులు చేద్దామని నాకు అసలు టైమే లేదు. ఐ డోంట్ ఈవెన్ స్లీప్ టుడే. సో ఇది ఉడకాలా, దీంట్లో కర్డ్ వేయాలా, తర్వాత గరం మసాలాలన్నీ వేసి ఉడకబెట్టాలా. ఈ రైస్ బాయిల్ అయినా ఇది వాటర్ బాయిల్ అయినప్పుడు రైస్ వేయాలా. సో లెట్ దిస్ హ్యాపెన్, లెట్ దిస్ టేక్ టైమ్. షాప్ బంద్ చేసింది. స్లీప్. దిస్ హాఫ్ ఉడుకుతూ ఉంది. ఉడకనివ్వండి. ఈ రైస్ కూడా ఉడుకుతుంది. ఇది తెలిసిందే కదా. తర్వాత ఏముంది, ఇది అది టాపింగ్ చేస్తే అయిపోతుంది. ఇది ఒక లేయర్ అదొక లేయర్ వేసేసి కొత్తిమీర తర్వాత కొంచెం కారం వేసేసి కలిపేసి నిమ్మకాయ పిండితే అటు ఇటు. దాట్స్ ఇట్. సో రైస్ హాఫ్ బాయిల్ అయింది చూడండి, చాలా మంచిగా ఉంది కదా. సో దట్ విల్ కీప్ ఇట్ ఆన్ దిస్ వన్. వన్ మోర్ దే గోనా హ్యావ్ ఇట్. మీన్ వైల్ ఇంకా అంతే. ఆఫ్టర్ దట్ ఐ మైట్ ఆల్సో టేక్ ఆర్ నాట్. దిస్ ఇస్ ద బాయ్గా చేస్తాను. ఓకే, వైండ్ అప్ ద సెషన్ బికాజ్ యూనో చేస్తూనే ఉన్నాం కదా పొద్దుటి నుంచి అని. ఇగో ఇట్లా పీసెస్ కావాలని అంటే ఇలా వెళ్ళి ఇలాగ తీసుకుంటే మన పీసెస్ వస్తాయి. చూద్దాం. ఇదిగోండి ప్రాన్ వచ్చిందా. సో లెట్ మీ కీప్ అవుట్ హియర్, లెట్ మీ టేస్ట్. సో ఇలా లైట్గా ఇట్లా కలిపితే అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రాన్ విత్ రైస్. హెవీ అయిపోతుందండి. ఐఎమ్ డన్ విత్ దిస్. ఓకే, సో అంటే నేను ఆల్రెడీ ఒక పీస్ తిన్నా, అది సెకండ్. ఓకే గైస్, దిస్ ఇస్ వాట్ ద బిర్యానీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అంటే దమ్ ఇచ్చినాము, ఒక లేయర్ అది యాడ్ చేసి పైన రైస్ వేసేసి పెన్నం మీద ఇలా పెట్టి అంటే స్పూన్ తీసేసి వెయిట్ ఇదే ఈ వాటర్ డ్రైన్ అయినా ఇదే వెయిట్ దీని మీద పెట్టామన్నమాట. ఓకేనా. చలో, థ్యాంక్ యూ, బాయ్.